అరే వంకాయకి బెండకాయకే ఇంత లాజిక్ వాడుతున్నావే, సో భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి వాడాల్సిన అవసరం లేదా? కాబట్టి ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకోవడం కోసం వాడరా నాయన. ఈ వివేకము అనేటువంటిది నీకు కొత్తగా ఏమి తెరుచుకోవాల్సినటువంటి విద్య కాదు, అది కొత్తగా నేర్చుకునేటటువంటి విద్య కాదు. నీ దగ్గర ఆల్రెడీ ఉంది, థింకింగ్ ఎబిలిటీ ఉంది, లాజికల్గా ఆలోచించగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది అశాశ్వతము ఏది శాశ్వతము అనేటువంటి తెలుసుకోవడానికి ఉపయోగించు. సేమ్ పవర్, అదే శక్తి, కొత్తగా ఏమి అక్కర్లేదు దానికి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? బుద్ధౌ శరణం అన్విచ్చ. దేన్ని ఆధారంగా చేసుకుని నువ్వు జీవితం జీవించాలి? నీ బుద్ధిలో ఉండేటటువంటి విచక్షణను ఆధారంగా చేసుకుని నువ్వు జీవితం జీవించాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏది ఇక్కడ టెంపరరీ అయినటువంటిది, ఏది అశాశ్వతమైనటువంటిది, ఏది శాశ్వతమైనటువంటిది అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పి తర్వాత ఏమంటున్నారు? బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఇక్కడ కూడా ఒక చిన్న రూల్ని మీకు చెప్తాను, చాంటింగ్ రూలు ఏంటంటే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. సుకృతం దుష్కృతం రెండు పదాలు ఉన్నాయి అక్కడ. మామూలుగా ఏం చేస్తారంటే తెలియక ఏం చేస్తారంటే ప్రకృతి అనే పదం ఉందనుకోండి ప్రకృతి అంటారు. వాస్తవంగా తప్పు, చదవకూడదు అట్లాగా. ఈ రూల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటేనండి వేద పఠనం నుంచి వచ్చినటువంటి రూల్స్ ఇవన్నీ కదా. వేదం ఏ విధంగా అయితే చదువుతారో, వేదంలో చేసేటటువంటి ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటుందో, వేదంలో ఏ విధంగా అయితే సంస్కృత శబ్దాలని పలుకుతారో దాని నుంచి తీసుకోబడినటువంటి రూల్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఏమంటారు? సుకృతము అని ఉంది. మామూలుగా మనం ఏంటాం? సుకృతము అంటాం. సుకృతము ప్రకృతి తప్పది. సుకృతం ప్రకృతి వెంటనే దుష్కృతి లైట్గా పలకాలన్నమాట, ఒత్తి పలకకూడదు ఎప్పుడు కూడా. వట్రసుడి అంటాం దాన్ని, వట్రసుడి ఇట్లా ఉంటుంది చూసారా, అది ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని లైట్గా పలకాలి. ఒకవేళ సుకృతి అనే పదంలో కాకి కొమ్ముండి కింద రాఫీ అంటాం కదా, రావద్దు, అది కనుక ఉంటే ఒత్తి పలకాలి. సుకృతి ప్రకృతి వికృతి అప్పుడు పలకాలి తప్ప వట్రసుడి ఉన్నప్పుడు మాత్రం ప్రకృతి వికృతి. ఇంకొకసారి చదువుదాం ఈ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. 48వ శ్లోకంలో ఒకసారి 48వ శ్లోకం ఓపెన్ చేయండి. 48వ శ్లోకంలో సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. అక్కడ యోగం అంటే ఏమని చెప్పారు? సమత్వం, బ్యాలెన్స్డ్గా ఉండటం, అన్నిటినీ సమంగా స్వీకరించడం, దాన్ని యోగం అన్నారు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి యోగం అంటే ఏమంటున్నాడు? కర్మసు కౌశలం, అది కూడా యోగమే. కర్మని కౌశలంగా చేయటం. కౌశలము అంటే ఏంటి? కౌశలము ఈ రోజు ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తాం అన్నమాట. అంటే మామూలుగా ఈ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉంటారు. మామూలుగా ఇదివరకు రోజుల్లో అయితే వాళ్ళు ఏదైనా చదువుకుంటే దానికి తగ్గట్టుగా ఏదన్నా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేసేసి దానికి తగ్గ ఉద్యోగాలు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకట్లా. ఏం చేస్తున్నారు ఇప్పుడు అంతా? వాళ్ళకి ఏముండాలి? వాళ్ళకి స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు
అందుకని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని అవన్నీ ఇవన్నీ పెడుతున్నారనమాట. ఆ స్కిల్ ఉంటేనే పాపం వీళ్ళు ఎంత చదువుకుని కుర్రాళ్ళందరూ ఈ బీటెక్లు చేసి ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కూర్చొని అక్కడ కూర్చుని మళ్ళీ ఈ స్కిల్ కొత్త లాంగ్వేజెస్ అని అవన్నీ ఇవన్నీ నేర్చుకుంటుంటారు పాపం. ఎందుకని అవన్నీ స్కిల్స్. నీకు జాబ్ రావాలంటే కేవలం చదువు ఒక్కటే సరిపోదు, దాంతోపాటు స్కిల్ కూడా ఉండాలి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆ స్కిల్ ఏదైతే ఉందో, కౌశలం ఏదైతే ఉందో దాన్నే యోగం అంటారయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అది ఎలాంటి కౌశలము చూడండి. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. ఏం చేయమన్నాడు? సుకృతము దుష్కృతము. సుకృతం అంటే ఏంటి, దుష్కృతం అంటే ఏంటి? కృతము అంటే చెయ్యబడింది, సుకృతము అంటే సుష్టుకృతము, బాగా మంచిగా చేయబడింది. దుష్కృతము సరిగ్గా చెయ్యబడనటువంటిది, సరిగ్గా చేయలేదు. సుకృతము అంటే బాగా చేసినటువంటిది, దుష్కృతము అంటే సరిగ్గా చేయనటువంటిది. ఇది కాకుండా పౌరాణికమైనటువంటి అర్థం తీసుకుంటే సుకృతము అంటే ఏంటంటే పుణ్యము, దుష్కృతము అంటే ఏంటంటే పాపము. సుకృతము అంటే వాస్తవంగా ఏంటంటే ఏం సుకృతం రా, స్వామివారి సుకృతం. సుకృతం అంటే ఏదన్నా ఒక మంచి పని చేయడం అన్నమాట. సుష్టుకృతం బాగా చేయబడినటువంటిది, సరిగ్గా చేయబడనటువంటిది. కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్ని పనులు మనమేం 100% పర్ఫెక్షన్తో ఏది చేయలేం కూడా. అంత టాలెంట్ మనకేం లేదు. ఒక్కొక్కసారి మనం ఏం చెయ్యకపోయినా కానీ అవి చాలా టాలెంటెడ్గా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఎంత కష్టపడి చేసినా కానీ అవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. రకరకాలుగా ఉంటుంది మన జీవితంలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? బాగా చేశానా బాగా చేయలేదా, సుకృతమా దుష్కృతమా అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసాయి, దాన్ని పట్టించుకోవద్దు నువ్వు. అసలు పక్కన పెట్టేసి ఏం చేస్తావు? తస్మాత్ యోగాయ యుజ్యస్వ. ఇప్పుడు అసలు సీక్రెట్ బయట పెట్టాడు. యోగాయ యుజ్యస్వ. యుజ్యస్వ అంటే ఏంటి? యుద్ధం చేయి. కాకపోతే ఎలా యుద్ధం చేస్తావు? ఈ యుద్ధాన్ని కూడా ఒక యోగం కింద మార్చుకోవయ్యా. యుద్ధం కూడా ఒక యోగమే. అర్జునుడికి చెప్తున్నటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చేయబోయేటటువంటిది యుద్ధం అని నువ్వు అనుకుంటున్నావు. ఓరి పిచ్చివాడా, ఇది యుద్ధం కాదురా బాబు, ఇది యోగం. ఎందుకని యోగం? దీని ద్వారా ధర్మం అనేటువంటిది నిలబడుతుంది కాబట్టి, ధర్మం అనేటువంటిది నిన్ను ఉత్తమమైనటువంటి లక్ష్యం వైపు తీసుకెళ్తుంది కాబట్టి ఇది యోగం. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? అర్జునుడు అక్కడ చేసేటటువంటిది యుద్ధ రంగంలో యుద్ధం, కానీ మనం చేసేటటువంటి యుద్ధం ఏంటి? మన దైనందిన జీవితంలో మనం చేసేది పెద్ద యుద్ధం. ఆ ఇంట్లో యుద్ధాలు జరుగుతుంటాయి, అది వేరే. కొంతమంది ఇళ్లలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, భలే ఉంటాయి ఆ యుద్ధాలు. నేను ఒక ఫ్యామిలీని చూశాను, పొద్దున్నే మొదలవుతుందన్నమాట. 6 గంటలకే అదేదో టైం పెట్టుకుని మొదలుపెట్టినట్టు, ముహూర్తం పెట్టుకుని మొదలుపెట్టినట్టు యుద్ధం, అత్తా కోడళ్ళ యుద్ధం. దాంట్లో మంచి మంచి రాగాలు వినిపిస్తూ ఉంటాయి, రకరకాల కొత్త స్లోగన్స్ అన్నీ వినిపిస్తుంటాయి. మనకి బోళ్ళంత ఉంటుంది దాని వెనకతల చరిత్ర. మళ్ళీ సాయంత్రం అవగానే ఎంత విచిత్రం అంటే, అమ్మా నా కళ్ళజోడు ఎక్కడుంది అని అడుగుతుంది ఈవిడ, అత్తగారు. తెస్తున్నాను అత్తయ్య. అయ్యో అరే పొద్దున్నంతా ఏంటి, సాయంత్రం అవ్వగానే ఇదేంటి? మనకేం అర్థం కాదనమాట. ఇళ్లల్లో యుద్ధాలు ఇవన్నీ. ఎంత యోగం ఉండాలండి, ఎంత బ్యాలెన్స్డ్గా యుద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు. పొద్దున్నంతా యుద్ధం చేసుకుంటారు, సాయంత్రం అవగానే కలిసిపోతుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు చేసేటటువంటి యుద్ధం, ఇక్కడ మన యుద్ధం ఏంటంటే మన జీవితం. ఈ జీవితంలో మనం పొందేటటువంటి ఆటుపోట్లు, నిరంతరం మనకు ఎదురయ్యేటటువంటి ఆటుపోట్లన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ నిరుత్సాహాలు ఉత్సాహాలన్నీ ఏవైతే ఉన్నాయో, మానవమానాలు ఏవైతే ఉన్నాయో, శీతోష్ణాలు ఏవైతే ఉన్నాయో, సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో, లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో, వీటినన్నిటినీ కూడా ఏం చేస్తామంటే జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇవన్నీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఈ ప్రపంచంలో జరగదు.
కాబట్టి అన్నిటినీ సమంగా స్వీకరించడం అక్కడ యోగం అన్నాం. ఇక్కడ స్కిల్ఫుల్గా జీవించడం, ఇంటెలిజెంట్గా జీవించడం ఏదైతే ఉందో దాన్ని మేము ఇక్కడ యోగము అని పేరు పెట్టాం. కాబట్టి ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి అర్జున. ఈ దృక్పథాన్ని, ఈ దృష్టితోటి నువ్వు యుద్ధం కనుక చేస్తే హ్యాపీగా నువ్వు యుద్ధం చేయొచ్చు. నీకు ఎటువంటి ఆటంకాలు అనేటువంటివి రావు, నిన్నెవరు ఇబ్బంది పెట్టరు. జీవితంలో ఏంటంటేనండి, చాలాసార్లు ఎవరో ఎవరిని ఇబ్బంది పెట్టరండి, మనకి మనమే ఇబ్బందిగా తయారవుతాం ఒక్కొక్కసారి. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే. అర్జునుడిని ఎవడాపాడండి? అక్కడ ఎవడన్నా ఆపాడా? నువ్వు యుద్ధం చేయొద్దు అని చెప్పి ఎవడన్నా బోధ చేశారా ఎవరన్నా ఆయనకి? నువ్వు కనుక యుద్ధం చేస్తే భీష్ముడు చచ్చిపోతాడు, నువ్వు కనుక యుద్ధం చేస్తే ద్రోణుడు చచ్చిపోతాడు, నువ్వు కనుక యుద్ధం చేస్తే కౌరవులు చచ్చిపోతారు, నువ్వు యుద్ధం చేస్తే నీ తాతల తండ్రులు చచ్చిపోతారు అని చెప్పి అర్జునుడికి ఎవరన్నా ప్రబోధం చేశారా? అక్కడ ఏం చేయలేదే. తనకు కలిగినటువంటి బాధకి కారణం ఎవరు? తనే కారణం. తన కారణంతోనే, స్వకారణంతోనే తన బాధను తనే నెత్తి మీద కొని తెచ్చుకున్నాడు. మనం కూడా అంతే. మన జీవితంలో అనేక రకాలైనటువంటి దుఃఖాలు మనకి మనమే మన నెత్తి మీద మనం తెచ్చిపెట్టుకుంటాం కుంపట్లాగా. అందుకనేంటి ఇక్కడ యుద్ధం చెయ్యి అని చెప్పడంలో అర్థం ఏంటంటే యోగస్థ. ఇంతకుముందు యోగస్థ కురుకర్మాణి అన్నాడు, ఇక్కడేమో యుద్ధాన్ని కూడా యోగం కింద నువ్వు మార్చుకో. నిజంగా అండి, గాంధీ మహాత్ముడు చెప్తారనమాట. గాంధీ మహాత్ముడు అనగానే మనకి జాతిపిత, స్వతంత్రోద్యమం ముందుండి నడిపించాడు ఆయన లేకపోతే స్వతంత్రమే లేదు అనేటువంటి భావన మనకు బలంగా ఉంది కదా. స్వతంత్రోద్యమంలో ఒక ఉత్తమమైనటువంటి నాయకుడిలాగా ఆయన ఆ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆయన అడిగారు, అయ్యా మీరు ఇంత పెద్ద ఉద్యమాన్ని ముందుండి నడిపించారు, ఎంతమందిని కలిపారు మీరు, కదా మీకు ఎట్లా ఉంది జీవితంలో, మీకు తృప్తిగా ఉందా అని అడిగారు. అడిగితే ఆయన ఒకటే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? ఓరి పిచ్చివాడా, మీరందరూ అనుకుంటున్నారు నేనేదో పెద్ద స్వాతంత్ర సంగ్రామం చేశాను, స్వాతంత్ర సమరం చేశానని మీరు అనుకుంటున్నారు, ఇదంతా నాకు సత్సంగం అన్నాడు ఆయన. ఎవరిని చేరుకోవడానికి? నా రాముడిని చేరుకోవడానికి. స్వతంత్ర సంగ్రామాన్ని కూడా ఆయన ఒక సాధనా మార్గంగా స్వీకరించాడు. ఆయన పైకి కనిపించినటువంటి సంగ్రామం వేరు, ఆయన లోపల ఆయన చేసినటువంటి సంగ్రామం వేరు. అందుకనే మామూలుగా ఎవడన్నా బుల్లెట్ పెట్టి కాల్చాడు అనుకోండి, మనమైతే అయ్యా అమ్మ అబ్బా కుయ్యో ముర్రో అంటాం. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆన్ ద ఎర్త్ హే రామ్ అనగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఎందుకు అనగలిగాడు? లోపల రాముడు ఉన్నాడు కాబట్టి. స్వతంత్ర సమరాన్ని కూడా ఆయన యోగం కింద తీసుకున్నాడు కాబట్టి. ఇక్కడ కూడా ఏంటి, ఈ జీవితంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులు అవన్నిటినీ కూడా ఒక యోగం కింద కనుక నువ్వు మార్చుకోగలిగితే జీవితాంతం నువ్వు బతికున్నన్ని రోజులు కూడా ఆనందంగా బతుకుతావు. చనిపోయిన తర్వాత ఉత్తమమైనటువంటి గతి నీకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి తర్వాత ఏమంటున్నారు, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. ఇక్కడ కొత్త పదం ఉపయోగించారు చూడండి, మనీషిణః అంటే మనీషులు. మనీషులు అంటే ఎవరు? మహాత్ములు, బాగా వివేకం కలిగినటువంటి వాళ్ళు, బుద్ధి బాగా వికసించినటువంటి వాళ్ళు. బుద్ధియుక్తాహి, బుద్ధియుక్తం అంటే ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాల్లో సమత్వ బుద్ధి, సమంగా స్వీకరించగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది కలిగినటువంటి వాళ్ళు. కర్మజం ఫలం త్యక్వా, కర్మ నుంచి పుట్టినటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని త్యక్వా విడిచిపెట్టేసేసి జన్మబంధ వినిర్ముక్తాహ, ఈ జన్మ
మరణం, జననం మరణం, పుట్టుక చావు, పుట్టుక చావు అనేటువంటి కర్మబంధం, జన్మబంధం ఏదైతే ఉందో దాంట్లోంచి వినిర్ముక్తాః, విశేషేణ నిర్ముక్తాః, పూర్తిగా దాంట్లోంచి బయటపడిపోయినటువంటి వాళ్ళు అనామయం పదం గచ్చంతి. అనామయం పదం ఎంత బాగా ఉపయోగించారో చూడండి. అనామయం, అనామయ పదం అంటే దోషరహితమైనటువంటి స్థితి, ఎటువంటి దోషాలు లేనటువంటి ఉత్కృష్టమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. ఏమిటయ్యా ఆ స్థితి? మోక్షం. అనామయమైనటువంటి పదం, మోక్షాన్ని పొందుతారు అట్లాంటి వాళ్ళు అని అన్నారు. ఇది ఈ విషయాన్ని మనకి చిన్నప్పుడే మనకి నేర్పించారు మన ఇళ్లల్లో వాళ్ళు. ఈ విషయాన్ని వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పండి. చిన్నప్పుడే మనకి ఇళ్లల్లో చక్కగా నేర్పించేశారు. ఎంతమంది ఆడారు? పరమపద సోపాన పటము అని ఉండేది, టాప్ క్లాస్ గేమ్. వేస్ట్ ఇవన్నీ, ఈ మొబైల్లో ఈ గేమ్లు, ఇది చెత్త, ఇదంతా ట్రాష్. నిజంగా ఆట అంటూ ఏదన్నా ఉంది అంటే పరమపద సోపాన పటం. దాంట్లో ఎంత బాగుంటుందంటే మనం వేస్తూ ఉంటాం, వేస్తున్నప్పుడు వెళ్తుండేది, సడన్గా ఒక నిచ్చెన వచ్చేస్తుంది, నిచ్చెన గబగబ పైకి ఎక్కేస్తాం, ఎక్కిన తర్వాత మళ్ళీ వేస్తాను, మళ్ళీ 2 ముందుకు జరుగుతాం, మళ్ళా పావు నోట్లో పడతాం, ట్రైన్ కిందకు వస్తాం, అది మళ్ళా వేస్తాం, మళ్ళీ ఒక పెద్ద నిచ్చెన ఇక్కడి నుంచి సడన్గా 75లోకి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ అక్కడ వేస్తాం, మళ్ళీ ఒక 5, 6 ముందు జరుగుతుంది, మళ్ళీ అక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పాము నోట్లో పడతాం, మళ్ళీ ఈయన కిందకు వచ్చేస్తాం. పైకి వెళ్ళటం కిందకి రావటం, పైకి వెళ్ళటం కిందకి రావటం, పైకి ఎక్కడం కిందకి రావటం, ఉభయ సుకృత దుష్కృతే. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. బట్ ఎట్ వన్ ఏదో ఒక స్టేజ్లో చివరికి ఎక్కడికి చేరుకుంటావు నువ్వు? పరమ పదం. ఏ పదాన్ని చేరుకున్న తర్వాత ఇక నువ్వు ఏ పదము చేరుకోవలసినటువంటి అవసరం లేదో దట్ ఈస్ కాల్డ్ పరమ పదం. పరం అంటే అది అర్థం, సర్వోత్కృష్టమైనటువంటి పదం అనమాట అది. ఆ పదాన్ని చేరుకుంటావు నువ్వు అని చెప్పి మనకి చిన్నప్పుడే ఒక ఆట ద్వారా మనకి నేర్పిస్తే మనం ఇప్పుడు అది ఆడం. ఎంత బాగుంటుందో ఆ గేమ్. పిల్లల చేత అట్లాంటి వాడించండి దయచేసి. ఇక్కడ కూడా అటువంటి పదం ఏదైతే ఉందో, అనామయమైనటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని చేరుకుంటారు. ఎవరు చేరుకుంటారట? మనీషిణః. ఆ పదం ఎంత బాగుందో చూడండి. మనుషులు తెలుసు మనకి కదా, మనుషులు వేరు, మనీషులు వేరు. మనుషులంటే ఎవరు? మనందరం మనుషులం, మానవత్వం కలిగినటువంటి వాళ్ళం, మనిషిగా జన్మించినటువంటి వాళ్ళం, మనసు బుద్ధి శరీరం ఉన్నటువంటి వాళ్ళం, మనందరం మనుషులం. కానీ ఈ మనీషులు కూడా ఎట్లా ఉంటారు? మనలాగానే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళందరూ ఎలా ఉంటారు? మహాత్ములుగా ఉంటారు. వాళ్ళు ఇదే ప్రపంచంలో ఉంటారు. మనం ఏ ప్రపంచంలో ఉన్నామో వాళ్ళు ఇదే ప్రపంచంలో ఉన్నారు. మనం ఏం తింటూ ఉంటామో వాళ్ళు అదే తింటూ ఉంటారు. ఇక్కడుండే గాలినే వాళ్ళు పీల్చుకుంటారు, ఇక్కడుండే నీరే తాగుతుంటారు, ఇక్కడుండే ఆహారమే తింటూ ఉంటారు. కానీ మనం మనుషులుగా మిగిలిపోతాం, వాళ్ళు మనీషులుగా ఎదిగిపోతుంటారు. వాళ్ళు స్వామి వివేకానంద ఎక్కడ పుట్టారండి? ఈ భూమి మీదే కదా, పైనుంచి ఏమైనా దిగొచ్చారు ఆయన? రామకృష్ణ పరమహంస ఎక్కడ పుట్టారు? ఈ భూమి మీదే. రమణ మహర్షి ఎక్కడ పుట్టారు? ఈ భూమి మీదే పుట్టారు. కొత్తగా ఎక్కడి నుంచైనా వేరే చంద్రమండలం నుంచి, ఎక్కడి నుంచైనా వేరే గ్రహాల నుంచి వచ్చారా వాళ్ళందరూ? ఇక్కడున్నటువంటి పరిస్థితుల్నే వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి విధానం వేరు, మనం అర్థం చేసుకుంటున్నటువంటి విధానం వేరు. అందుకనే మనం మనుషులుగానే ఉండిపోయాం, వాళ్ళంతా మనీషులుగా వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఆ పదం, ఉత్తమమైనటువంటి పదాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, కర్మజం, కర్మ నుంచి పుట్టినటువంటి ఫలం ఏదైతే ఉందో మనిషిని బాధించేటటువంటిది అది. మనకంట ఎంతసేపు ఏంటంటే కర్మ మీద కన్నా కూడా అండి మన ఫలం అంతా కూడా దేని మీద ఆసక్తి ఉంటుంది? మనకి కర్మ ఫలం మీద ఆసక్తి ఉంటుంది.
కాబట్టి ఆ కర్మఫలాసక్తి అనేటువంటి దాన్ని విడిచిపెట్టి నువ్వు కనుక కర్మ చేయగలిగితే నువ్వు కూడా మనీషి అయిపోతావు. వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు అనేటువంటివి ఈ ప్రపంచంలో జరుగుతుంటాయి. చూడండి, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా మనం మనుషులం, మనం ఇంట్లో ఒక భార్య, ఒక భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని చదివించి వాళ్ళని సెటిల్ చేసేసరికి ఏదో పెద్ద లోకోద్ధరణ చేసినట్టు ఫీల్ అయిపోతుంటారు ఒక్కొక్కళ్ళు. ఈ ప్రపంచాన్నంతా భారమంతా నెత్తి మీద పెట్టుకుని మోసేసినట్టు, ఈ ప్రపంచాన్నంతా వాళ్ళే ఉద్ధరిస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఏంట్రా ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరిని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసరికి ఏమిటో ఫీల్ అయిపోతుంటారు. మహాత్ములు చూడండి ఒకసారి, మహాత్ములను ఒకసారి గమనించండి. ఎంతెంత పెద్ద పెద్ద కార్యాలు చేస్తారు, ఎంతెంత పెద్ద పెద్ద సంస్థల్ని వాళ్ళు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇక్కడ ఉన్నాం కదా, ఇక ఈ వాతావరణంలో కూర్చున్నాం మనందరం కూడా, ఈ ఆశ్రమంలో ఇక్కడ ఉన్నాం మనందరం. అప్పాజీ గారు వాళ్ళందరూ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? వాళ్ళందరూ చేసేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయి? ఉత్కృష్టమైనటువంటి కార్యాలు ఉంటాయి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు వాళ్ళు. ఇద్దరు పిల్లల్ని మనం చదివించడానికి, వాళ్ళని పెంచి పెద్ద చేయడానికి ఏడ్చి చచ్చే మనము మహాత్ములు ఒకసారి చూడండి. ఇంత పెద్ద 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 ఘనకార్యాలు చేసి ఆశ్రమాలు స్థాపించి కొన్ని వేల మంది లక్షల మందికి ఆశ్రయం కల్పించి వాళ్ళందరికీ జ్ఞానబోధ చేసి పెద్ద నెట్వర్క్, పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఇంత తయారు చేసినా కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటారు, హ్యాపీగా నవ్వుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. సత్యసాయిబాబా గారిని తీసుకోండి, లేకపోతే గణపతి సచ్చిదానంద స్వామీజీని తీసుకోండి, చిన్మయానంద స్వామీజీని తీసుకోండి, ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళంతా? సమత్వం. ఏదొచ్చినా సరే, మంచి జరిగినా చెడు జరిగినా అన్నిటినీ సమంగా స్వీకరించేటటువంటి భావన ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళందరూ కూడా మనీషిణః అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. చూడండి, ఇక్కడ శృ ఉంది కదా, ఇక్కడ శృని గమనించారా మీరు? శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఆ షా శంకర షా ఉంది చూసారా, దానికి కొమ్ము ఉంది, సు అయింది, దాని కింద మళ్ళా రేఫం ఉంది, శృ కదా. ఇక్కడ దాన్ని ఒత్తి పలకాలి మనం. ఇంతకుముందు చదివినట్టు వట్రసుడు ఉన్నట్టు చదవడానికి లేదు, ఇక్కడ దీన్ని ఒత్తి పలకాలి. శ్రోతవ్యస్య శ్రుతస్య చ యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా బుద్ధి మోహకలిలం వ్యతితరిష్యతి, ఎప్పుడైతే నీ బుద్ధి అనేటువంటిది ఈ మోహ కలిలం, ఈ మోహము అనేటువంటి బురద ఏదైతే ఉందో వ్యతితరిష్యతి, దాన్ని దాటుతుందో, తదా అప్పుడేం జరుగుతుందట? శ్రోతవ్య శ్రుతస్య చ నిర్వేదం. నువ్వు ఇప్పటిదాకా విన్నటువంటిది ఇక ముందు వినబోయేటటువంటి వాటి మీద నీకు వచ్చేటటువంటిది ఏంటి? నిర్వేదం. నిర్వేదం. నిర్వేదం అంటే ఏంటి? నిర్వేదం ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం. వైరాగ్యం, వైరాగ్య భావన. మామూలుగా ఎవరన్నా ఏదన్నా కొత్తగా చెప్పారనుకోండి, కొత్తగా ఏదైనా చెప్తే వెంటనే మన మనసు అట్రాక్ట్ అయిపోతుంది దానికి. కొత్తగా ఏదైనా చెప్తే అట్రాక్ట్ అవుతుంది కదా. అదేంటో చూసి దాని గురించి అర్థం చేసుకుని దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ మనకు అర్థమైపోయాయి అనుకోండి, అది కొత్తదైనప్పటికీ కూడా తర్వాత మనకేమొస్తుంది? నిర్వేదం. ఏం లేదండి దాంట్లో, ఊరికినే అంత. దాని రహస్యం తెలిసిన తర్వాత దాని మీద మనకి ఆటోమేటిక్గా వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంక చాలా అనిపిస్తుంది మనకి.
వైరాగ్యం. మనకు కూడా అప్పుడప్పుడు నిర్వేదం వస్తూ ఉంటుంది, వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది వైరాగ్యం? ఎప్పుడు వస్తుంది వైరాగ్యం? మనకేమో కొన్ని చెప్పారు, ఆపాత వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇట్లాంటివన్నీ కొన్ని చెప్పారు. ఎప్పుడు వస్తుంది వైరాగ్యం? మనకు వచ్చిపోయేటటువంటి వైరాగ్యాలు అన్నమాట ఇవన్నీ. ఎవడన్నా చచ్చిపోయారనుకోండి, ఆ చచ్చిపోయినటువంటి వాడిని మోసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చేస్తూ ఉంటే వాడికి అనిపిస్తుంది అనమాట వైరాగ్యం, పరమ వైరాగ్యం. ఆ రోజున నేను కూడా ఏదో ఒక రోజు నింతే కదా, నేను కూడా చచ్చిపోతే ఆ భగవద్గీత పెడతారు కదా అక్కడ. ఇదే వైరాగ్యం అనమాట. ఎంత జీవితం జీవించి ఇలాగే చావాల్సింది కదా అని అనుకుంటాడు శ్మశానంలో ఉన్నప్పుడు. ఆ శ్మశానంలో కాల్చడానికి తీసుకెళ్ళినప్పుడో, పూడ్చిపెట్టడానికి తీసుకెళ్ళినప్పుడో వెనక వెళ్తాడు. వెళ్ళినప్పుడు కలిగే భావన అదే, నేను ఇంతే కదా ఏదో ఒక రోజున అని అనుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఆ స్నానాలు అయిపోయిన తర్వాత ఏవో 2 రోజులు 3 రోజులు అన్నీ అయిపోయింది, మళ్ళీ మామూలే. ఆ వైరాగ్యం అంతా ఎగిరిపోతుంది అనమాట. అలాగే ప్రసూతి వైరాగ్యం అంటారు. ఆ తల్లి అనుకుంటుంది అనమాట, పిల్లవాడికి జన్మనిచ్చేటప్పుడు ఆ నొప్పి భరించలేక, ఆ బాధ భరించలేక, జీవితంలో ఇంకొకసారి పిల్లాడిని కనకూడదు అనుకుంటుంది. అంత వైరాగ్యం వస్తుంది ఆ టైంలో. ఆ పిల్లాడు జన్మనిచ్చారు, అయిపోయింది అంతే, మళ్ళీ మామూలే, మళ్ళీ రెడీ.